యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపు, నీ ఉద్రేకము చేత నన్ను క్షమించు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది. నా పాపమును బట్టి నా ఎముకలకు స్వస్థత లేదు. నా మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరము ఆరోగ్యం లేదు. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకే దాచబడి ఉండలేదు. నా స్నేహితులను, నా చెలికాండ్రులు నా తెగులు చూచి ఎరువుగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినిపై ఉన్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుకు మారెత్తింది. యెహోవా, నీ కొరక నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన యెడల వారు నా మీద ఆశ్చర్యపడదని నేను అనుకుంటున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చావు. నేను పడిపోవచ్చున్నట్లున్నాను, నా ముఖ దుఃఖము నన్ను ఎప్పుడూ విడువదు. నా శత్రువులు చురుకైన వాళ్ళు బలవంతులై ఉన్నారు, నిశ్చేతకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. యెహోవా, నన్ను విడువకుము, నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తయైన నా ప్రభువా, నా సహాయమునకు వర్గాలు. దేవుని వాక్యమును దీవించు. ఆ దేవాతి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, తన కృపను జ్ఞాపకం చేశారు. ఆయన ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే వారందరూ గాన ప్రతిగానములు చేస్తా ఉంటే ఆయన సంతోషించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన యొక్క వేవేల సంఘ సమూహములు విడిచిపెట్టి పరలోకం నుంచి ఎక్కడిద్దరు ముగ్గురు ఆయన నామం ఏకీభవించినారు, వారి మధ్యలోకి దిగి వచ్చిన దేవుడుగా, ఈ స్థలమందు రాజులకు రారాజుగా, ప్రభులకు ప్రభువుగా, యూదా గోత్రపు సింహంగా, ఆరాధనకి యోగ్యుడిగా, కృప చూపు దేవుడిగా మన మధ్యలో ఆయన మన స్తుతులపై ఆసీనుడు అవ్వడానికి ఇష్టపడుతుండగా, ప్రభా, నీ ఎదుట మేము ఏ పాటి వారము, మీరు మమ్మల్ని ఇంతగా ఇచ్చించుటకు మేము ఏ పాటి వారము, మా జీవం ఏ పాటిది ప్రభా, ఇంతగా మీరు మమ్మల్ని హెచ్చించడానికి మా కుటుంబం ఏ పాటిదని దావీదు భక్తుడు అంటాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టినందుకు కృతజ్ఞతగా దావీదు అంటాడు, అవును ప్రభా, మేము ఎంతటి వారము, మా జీవితాలు ఏ పాటివి, ఇగో ప్రభా, మమ్మల్ని మీరు కోరుకోవడానికి, మీరు మమ్మల్ని ఏర్పరచుకోవడానికి అసలు మేము ఎంతటి వారం, ఏ పాటి వారము ప్రభా, నేను ఎంతటి వాడను నీ సన్నిధిలో అని దావీదు భక్తులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా దేవుడు అంటాడు, నేను అతనికి తండ్రినై ఉండును, అతను నా కుమారుడై ఉంటాడు. ఇగో ఒకవేళ పాపం చేసుంటే నేను అతన్ని శిక్షించును గాని, ఇగో సౌలుకు దూరమైనట్టుగా ఇగో నా కృపను మాత్రం నేను దావీదుకు దూరం చేయను అని అన్నట్టుగా ఆయన నీకు నాకు తన కృపను దూరం చేయకుండా ఆయన నిన్ను నన్ను ఇంతవరకు నడిపించిన రీతిని జ్ఞాపకం చేసుకుందామా. అంచెలంచెలుగా హెచ్చించాడు, పోషించాడు, కంటి కప్పల కాపాడాడు. నీ చుట్టూ నా చుట్టూ ఒక ఆవరించబడి ఆయన చుట్టూ కంచెగా మనతో ఉన్నాడు. ఆయన నువ్వు అది గమనించావు, ఆయన నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన చేసిన మేలులో కనిచిన కృపలకు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు ఏంటి నమ్ముదాం. నీ ఆయుష్ పడిగించకండి, నీ దినములు నా మిమ్మల్ని పెంచకండి. క్షేమంగా భద్రంగా ఆయన సన్నిధిలో ఉన్నందుకు ఆయన చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. మంచివాడు కదా, గొప్పవాడు కదా, ఆయన ప్రతి అక్కర్లు తీర్చి అడుగు వాటికంటే గురించి వాటికంటే అధికంగా మన జీవితంలో చేసినందుకు, తండ్రి అని మొర పెడితే నేను నీకున్నానని ఉత్తరం ఇచ్చినందుకు, ప్రతి క్షణము కంటి గర్భల కాపాడినందుకు, వారిని కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిద్దామా. మౌనం ఉండద్దు, థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. ఏ పరివారంలో తండ్రి మా జీవితాలను ఆయన మేలు చేసిన దేవుని మర్చిపోరు.
అరుపులు. Yes. ఐశ్వర్యం, గొప్పతనం, మేలు ఆయన వల్ల మాత్రమే కలుగుతాయి. మనుషులకి ఎవరు మనల్ని మేలు చేయలేరు, ఎవరు మమ్మల్ని దీవించలేరు. ఆయన మాత్రమే ఘనతించుకోవడం, ఒకరిని హెచ్చించుకోవడం ఆయన, ఒకరిని దీవించుకోవడం ఆయన, ఆరోగ్యించుకోవడం, దీవించుకోవడం ఆయన. గొప్ప చూపే దేవుడు మనకు ఉన్నాడు కదా. లార్డ్, మనకి ఉన్న మంచి విధానం కలుగుతుంది. కఠిన మమ్మల్ని కాపాడు. మమ్మల్ని ఎంతగానో దీవించినట్టు కృతజ్ఞతలయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. ఏ పాటి వాడనని నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావు. అంచెలంచెలుగా మమ్మల్ని దినమున హెచ్చించి ఎంతగానో దీవించావు. మా దీవెనలకు కారణం మీరు, మా ఐశ్వర్యముకు కారణం మీరు, మా మేలులకు మీరు మాత్రమే కారణం. ఓ ఈ దినమున మేము బ్రతుకున్నకు ఆధారము మీరు ప్రభా. మేమని చెప్పుకోవడానికి మాకు ఏమీ లేదు. నీ కృప ఇది నీదయ్యా, ఇదంతా నీ దానమయ్యా. ఏ పాటి వాడనని లేదు, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని లేదు, నన్నెంతగానో ప్రేమించావు.
మీరు దారిద్రం అనుభవించండి. ఓ తండ్రి ప్రభా, మేము దీవించబడ్డానికి మా కొరకు మీరు శాపగ్రస్తులయ్యారు. ఓ మేము ఆనందంగా సంతోషంగా సన్నిధిలో మేము పరిశుద్ధులుగా ఉండడానికి మా పాపముల కొరకు శాపముగా విధించబడ్డారు. దీని మీద మా కొరకు చేతులు చాపి మా కొరకు ప్రభా నీ కౌగిలిలో నీ ప్రేమను చూపడానికి ప్రత్యక్షంగా మా కొరకు పరితపిస్తున్నవాడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మేలను మరొక ఓ తండ్రి ప్రభా నీ కృతజ్ఞతను జ్ఞాపకం చేసుకొచ్చున్నాను ప్రభా. ఆకాశం భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో దేవా, నీ నమ్ముకున్న మా జీవితాలలో నీ యొక్క అతని కృప అంతకంతగా మాకు దయచేస్తా ఉన్నాం. నీ అద్భుతమైన ప్రణాళికలు అంత ఎత్తుగా ఉన్నాయి వాక్యం సెలవిస్తోంది. పడబడికి తూర్పు ఎంత దూరము, ఓ తని మా అతిక్రమములు అంత దూరపరిచి ఉన్నావు. మా బలహీనతలు తొలగించావు, మమ్మల్ని కనికరించావు, మమ్మల్ని హెచ్చించావు ప్రభా. నీ మేలులకే వందనాలు. ఓ ఆరాధనకి యోగ్యుడా, బలవంతుడా, శక్తిమంతుడా, పూజారుడా, 10,000 అతి సుందరుడా, డబలవరుడు అతి కాంక్షణీయుడా, ఓ ఓ అతి సుందరుడా, మనోహరుడా, కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలు. ఎబినేజరే నీకు స్తోత్రం, ఎల్ షడాయ్ నీకు వందనాలు, యావే నీకు వందనాలు, కరుణా సంపన్నుడా నీకు స్తోత్రము, కృప చూపుడి యందు ఆనందించువాడా నీకు స్తోత్రము, ఐశ్వర్యము ఘనత ఇచ్చువాడా నీకు స్తోత్రము. ఓ తని ప్రభు కృప చూపే దేవుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు, దయా దాక్షిణ్య పూర్ణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ఆరాధనకి యోగ్యుడా, నిత్యము నేను స్తుతిస్తాము ప్రభా. సొలొమోను ప్రార్థిస్తున్నప్పుడు ఆ మేఘమంతా కూడా ప్రభా ఆ మందిరం మీదకి దిగి వచ్చినట్లుగా ఇగో తండ్రి శీఘ్ర మేఘంతో ఈ స్థలమంతా నింపండి. నీ మహిమలో మేము పరవశిస్తాం. ఓ నీ ముఖ దర్శనము చేసుకొనొచ్చు. అద్భుత దేవుడవే నిన్ను నీ వైపు మా కన్నులు ఎత్తుకుంటూ మా చేతులెత్తి ఓ ప్రభు నేను గణపరచడానికి ఇష్టపడుతున్నాం. మా హృదయపు మా స్తుతులను మా యొక్క నైవేద్యములను స్వీకరించండి ప్రభు. ఇస్తాను నేను వెళ్ళా నీ చేతులు వేసాను చాపు మమ్మల్ని మర్చిపోలేదయ్యా. నీ అద్భుతమైన ప్రేమను తాపస్తున్నాను. కృప చూపేవాడా, నీ మాటలు చూపిన కృపకై దీనులై నీకు ఆరాధన స్తోత్రములు నీకే. వండర్ఫుల్ గాడ్.
గణపరిచిన నిర్మలాత్మగా నా పూర్ణ మనసుతో నేను కొన్ని ఆడుతున్నాను తండ్రి. మా కొరకు శాపమయ్యావు. చేయుటకు దయాహీనతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు. హెచ్చించి కనపరచిన నిర్మలాత్ముడా పూర్ణ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి కనపరచిన నిర్మలాత్ముడా పూర్ణ మనస్సుతో కొనియాడెదను. బిగ్గరగా ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై తండ్రి యేసు ఎంతో ప్రేమించావు. మాకు ఇచ్చిన స్థితి కొరకై లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారు ఏ రోజు ఈ భూమి మీద మా ఆయుష్ ముగిసేది ప్రభు. మేము నీ సన్నిధిలో నుండి ఎదుటి ఎంత మాత్రమో నమ్మదగిన వారు ఉన్నాము. అయినా మీరు మాట కృప చూపించారు. మేము నీ ఎదుట అంగీకారయోగ్యంగా లేకపోయినా, మేము నీ ఎదుట సరైన రీతిగా మేము ఉండలేకపోయినా, ఓ నీ కృప మమ్మల్ని హెచ్చించి బలపరిచి కృప చూపించింది. నీ కృప వలన మేము బ్రతుకుతున్నాం. నీ కనికరం నీ జాలి వలన మేము బ్రతుకున్నాం.
దయచించారు, రూప చూపించారు, కడిపిన మమ్మల్ని ఉద్ధరించారు, లేవనెత్తారు, మా కన్నీళ్లను తుడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నా చేతులు చాపి మా కొరకు మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. అడుగుదాం ఒక చిన్న ప్రార్థన. తండ్రి, నీ చేతుల్లోకి మేము వస్తున్నాం, నీ యొక్క హస్తంలోకి మేము రావడానికి ఇష్టపడుతున్నాం, నీ కౌగిట్లోకి మేము రావడానికి ఇష్టపడుతున్నాం, నీ కౌగిట్లోకి ప్రభా నీ కృపను మేము పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం. మమ్మల్ని అంటుకోండి, మమ్మల్ని చేర్చుకోండి ప్రభా. ఓ దేవుడు పరిస్థితులను మార్చగలవాడు అయ్యా. ఆయన స్థితిగతులను మార్చడంలో సమర్థుడైన ఆయన, ఏ స్థితిగతులైనా మార్చడానికి యోగ్యుడు, ఆయన బలవంతుడు. ఆయన నా జీవితాన్ని స్థిరపరిచి ఆయన ఉద్ధరించే దేవుడైన లార్డ్, నీ చేతులకు మా జీవితాలు అప్పగిస్తాను. ఇంతవరకు మేడం చేసిన సమస్త మేలులకై మా జీవితాలు ఏ పాటివి అయినా నీ కృపలో నీ సన్నిధిలో సజీవంగా ఉన్నాం. అందుని బట్టి నేను అక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకే వందనాలు వందనాలు వందనాలు, నీకే స్తోత్రములు చెల్లిస్తూ లార్డ్ నీకే కృతజ్ఞతలు దేవా, నీకే మహిమగంత ప్రభువులు ఆరోపిస్తూ యేసు నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకను సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మనముదరు దైవ సేవకు వాక్య సందేశం ఇస్తారు. చేతులు నడిపైకి చేతులు తిరుగుతాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించిన దాకా కుడియస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. మంచి దేవుని సన్నిధిలో రీతిగా కూడుకొని శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉన్నాము. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానిస్తాం. కాబట్టి దేవుని వాక్యము ఆది నుంచి నేటి వరకు ఒకటి చెప్తూ ఉంటుంది. ఏంటంటే మారు మనసు చెందాలి అని. రిపెంటెన్స్, ఇంగ్లీష్ బైబిల్ రిపెంటెన్స్ అని చెప్తుంది, తెలుగు బైబిల్ మారు మనసు చెందాలి అని చెప్తుంది. కాబట్టి రిపెంటెన్స్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క క్రియ అది. మారు మనసు అనుగ్రహించేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి మారు మనసు చెందాలి అని పాత నిబంధన కాలంలో నుంచి, నోవా కాలంలో నుంచి, యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా మారు మనసు గురించి ప్రకటింపబడుతున్నది. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే నేడు సంఘాల్లో మారు మనసు గురించి ఎక్కడ చెప్తలేదు. ఎక్కడ చూసిన సంఘాల్లో ఏం చెప్తున్నారు? అభివృద్ధి పరిశుభ్రాలా, దేవుని చేత ఆశీర్వదింపబడాలా, ఒక ఇల్లు కాదు 4 ఇల్లులు కొనుక్కోవాలి అని ఎప్పుడు చూసినా దిస్ ఇస్ కాల్డ్ ద ప్రాస్పారిటీ గాస్పెల్. అభివృద్ధి చెందే సువార్త చెప్తున్నారు, కానీ మారు మనసు అనే సువార్త సంఘాల్లో వినబడతలేదు. కానీ దేవునితో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఆ మారు మనసు అనే అంశాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి సంఘంలో చేర్చబడ్డ మనమందరము, దేవుని అంగీకరించి సొంత రక్షకుడిగా మనం చేర్చుకున్న మనందరము నిజమైన మార్పు చెందాలి అని దేవుని యొక్క చిత్తం ఉన్నది. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో మనం ఉంటున్నాము. యేసు ప్రభు వారు తన సువార్త పరిచయాన్ని ప్రారంభించినప్పుడు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యంలో అంటుంటాడు, మారు మనసు చెందని దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి మనం ఈ బయట వాతావరణం చూస్తున్నట్లయితే ప్రపంచంలో యుద్ధ వాతావరణం, ఇస్రాయేల్ దేశంని అనేక దేశాలు చుట్టుకొని భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఈరోజు సమాజం ఉంటున్నది. మనమైతే ఈ భారతదేశంలో క్షేమముగా దేవుని సన్నిధిలో ఇటు రీతిగా ఆయన నామాన్ని స్తుతించడానికి ఇటు రీతిగా మనము సంతోషంగా మనం ఉంటున్నాం. కానీ అక్కడైతే ఎంతో ప్రాణాపాయము, ప్రాణ భయముతోని వాళ్ళ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఎంతో అల్జడిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇంకా యుద్ధాలు చెలరేగక మునిపే, మన దేశం కూడా యుద్ధంలో పాలిభాగస్తుడు అవ్వక మునిపే మనకు అవకాశం అనుగ్రహింపబడినప్పుడే మనం నిజమైన మార్పు చెందాలి అని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే రిపెంటెన్స్ అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మారు మనసు అనేది మనము పొందుకుంటామో లేక కలిగి జీవిస్తాము. కాబట్టి ఈ అవకాశము మనకి అనుగ్రహింపబడుతున్నది. ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే we might not be having another opportunity to repent. ఉదాహరణకి చెప్పాలంటే ధనవంతుడికి మరొక అవకాశం లేదు. ఆయన నరకంలో కలదర్చినప్పుడు ఇంకొక ఛాన్స్ ఉంటే బాగున్నా అనుకున్నాడు. మన జీవితాలు అంతే. దేవుడు సమయం ఇచ్చినప్పుడు నిజమైన మార్పు చెందే వారిని మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదువు. అప్పటి నుంచి యేసు
పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. కాబట్టి పాత నిబంధనల ప్రవక్తల దగ్గర నుంచి దేవుడు తన ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలు తను ఏర్పాటు చేసుకున్న ప్రజలని ఒకటొకటి కోరుకుంటున్నాడు. ఏంటి అంటే మార్పు చెందాలి. యేసు ప్రభు తన సువార్త ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రకటింప చేశాను. ఈ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ విత్ ద వర్డ్ కాల్డ్ రిపెంటెన్స్. మారు మనసు అనే అంశాన్ని తీసుకొని తన సువార్తని ప్రభు ప్రారంభించారు. కాబట్టి ఆ ప్రభు దగ్గరికి ఆ ప్రభు రాజ్యంలోనికి చేరాలి అంటే మనం మారు మనసు చెందాలి. అందుకనే నికోదేముతో అంటూ ఉంటాడు కదా, ఏమంటాడు? ఒకడు తిరిగి జన్మిస్తుంది కానీ వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, సంఘంలో చేర్చబడ్డాము, సమాజంలో క్రైస్తవులుగా ఒక గుర్తింపు పొందుకున్నాం. కానీ దేవుని రాజ్యంలో ఒక గుర్తింపు మనకి కావాలి అంటే కనుక నిజమైన మారు మనసు మనం కలిగి జీవించాలి. ఈ మారు మనసు అనేది ఇట్ ఈస్ అ కంటిన్యూయల్ ప్రాసెస్. ఇది అనుదిన చరిత్రలో మనకి ప్రతిదినము మనము మార్పు చెందే వారంగా ఉండాలి. ఒకసారి మారిపోతే సరిపోదు. ఎందుకంటే మన మానవులు ఈ శరీరంలో ఉన్నంత కాలము, ఈ దేహంలో ఉన్నంత కాలము మనము పాపము ప్రభావితము చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పాపం నుంచి విడుదల మనం పొందుకోవాలి అంటే కనుక ప్రతిదినము దేవుని వాక్యం అనే వెలుగుతో వెలిగింపబడుతూ పరిశుద్ధాత్మ శక్తితోని ఆ నిజమైన మార్పులోనికి మనము నడిపింపబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే వై క్రిస్టియన్స్ షుడ్ రిపెంట్. క్రైస్తవులు ఎందుకు మారు మనసు చెందాలి అంటే క్రీస్తు స్వరూపము వాళ్ళు పొందుకునేంత వరకు వాళ్ళు మార్పు చెందాలి. కాబట్టి ఈరోజు మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయినాడు. పాపము ఎప్పుడైతే దేవుని మాటని ధిక్కరించాడో, పాపంని తెచ్చుకున్నాడో, దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు. అందుకని ప్రభు నీ కొరకు నా కొరకు వచ్చి ఈ భూమిపైకి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి మనం విమోచించి రక్షణను మనకు అనుగ్రహించి మళ్ళా పోగొట్టుకున్న స్వరూపాన్ని తిరిగి మనకి అనుగ్రహించాలని ఎంతగానో ఆయన ఆశించున్నాం. కాబట్టి ఆ స్వరూపము మనము పొందుకునే వారుగా మనం ఉండాలి. ఈరోజు మనం మార్పు ఎందుకు చెందాలి అంటే మనం ఆయనతో సావాసాన్ని కోల్పోయాం. ఆ సావాసాన్ని తిరిగి కోల్పోవడానికే మారు మనసు అనేది దేవుడు అనుగ్రహిస్తా అంటున్నాడు. కాబట్టి మార్పు చెందే వారిగా మనం ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. నువ్వు ఏ స్థితి నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, ఏ స్థితి నుంచి పడిపోయినావో నువ్వు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలంటున్నాడు. ఒకప్పుడు మనం భక్తి చేసాం, బాప్తిజం తీసుకున్నాము, రక్షణ బాటలోకి మనము వచ్చి ఉన్నాము. అప్పుడు మన భక్తి సాగరాలు బాగుండేవి. చక్కగా దేవునితో సమయం గడిపే వాళ్ళము, వాక్యాన్ని ధ్యానించేటోళ్ళము, చక్కగా ప్రార్థనలో గడిపేటోళ్ళము, అటు రీతిగా ప్రార్థనలకు వెళ్ళేటోళ్ళము, గ్రూప్ ప్రేయర్స్లో అటెండ్ అయ్యేటోళ్ళము, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసేటోళ్ళము. కానీ రాను రాను ఈ ఆత్మీయ పోరాటంలో ఏమవుతుందంటే మనము దిగజారిపోయినాం. మనం ఉంటున్న స్థితిని మనం మర్చిపోయి మనం ఏమైపోయినామంట, పడిపోయినామంట. గాడ్ వాంట్స్ టు గివ్ యూ స్ట్రెంగ్త్ అగైన్. దేవుడు నిన్ను మళ్ళా బలపరిచి అటు సావాసంలోనికి మళ్ళా నేను ఆయన నడిపించాలని ఎంతగానో ఆశిస్తున్నాను. కాబట్టి మార్పు చెందాలి, మార్పు కావాలి అనే ఆసక్తి మనలో ఉండాలి. నీలో ఆసక్తి ఉంటే దేవుడు నీ ఆశని తృప్తిపరుస్తాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని వాక్యంలో ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏం ఆశ ఉండాలంటే, ప్రభు నేను ఈ లోకంలో చక్కగా వర్ధిల్లాలి, చక్కగా మంచి ఉద్యోగం సంపాదించాలి, నాతో చక్కటి ఇల్లు నేను దొరుకుకోవాలి అని కాదు, కానీ నిజమైన మార్పు నేను చెందాలి ప్రభు అని ఆశ నీకు ఉంటే తప్పక నీ ఆశని నా ప్రభు నెరవేరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఏ స్థితి నుంచి అయితే మనం పడిపోయినామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మళ్ళా తిరిగి ఆయన పాదాల యొద్దకు వెళ్ళి, ప్రభు నేను పాపిని నన్ను క్షమించు, నిజమైన మారు మనసు నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అదే 2వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ దగ్గరికి త్వరగా వచ్చి నా నోట నుంచి వచ్చు ఖడ్గము చేత మీతో యుద్ధము చేసేదను. అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యం చదువు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. కాబట్టి గాడ్ ఈస్ గివింగ్ us టైం టు రిపెంట్.
కానీ మనం ఏం చేస్తున్నామంటే వాక్య ప్రకారం జీవిస్తున్నాం. మనము మారు మనసు చెందని వారుగా మనం. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే సమయం నేను ఇచ్చి ఉన్నాను, కానీ అదేం చేస్తుందంటే గ్రహింపు లేక తిరుగుబాటు చేస్తున్నది, మారక ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నది. కాబట్టి సమయం ఉన్నప్పుడు ఖడ్గము చేత వస్తాడంట. కాబట్టి దేవుని ఉగ్రత మన మీదకి భూమి మీదకి దిగి రాకమునిపే మనకి సమయం ఉన్నప్పుడే ఆ సమయాన్ని మనం గురితెరిగి నిజమైన గ్రహింపు కలిగి దేవుని వాక్యము చేత మన మననేతలు వెలిగింపబడి దేవుని యొద్దకు వెళ్ళి మనము నిజమైన మార్పు కొరకు దేవుణ్ణి మేల్కొనే వారుగా మనం ఉండాలి. 3వ అధ్యాయం 3వ వాక్యం వస్తుంది. ఎలాగ ఉపదేశం పొందితివో, నీవు ఎలాగా ఉపదేశం పొందుతావో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాని గైకొనుచు మారు మనసు పొందుము. కాబట్టి మన జీవితాల్లో రక్షణ పొందుకున్నాక ఎన్నోసార్లు మనం దేవుని వాక్యము ప్రసంగాలు వినుంటాం. వినే క్రైస్తవులుగానే ఉన్నాం, కానీ మార్పు చెందిన క్రైస్తవులుగా ఏమాత్రమో లేము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వినే క్రైస్తవులుగా కాదు, కానీ దేవునికి కావాల్సింది మార్పు చెందిన క్రైస్తవులుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తాడు. అదే 3:19 ఒకసారి చదువు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి. ఇక్కడ దేవుడు తన వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏంటంటే ఆసక్తి నీలో ఉండాలి. దేనికి ఆసక్తి? ఉద్యోగం చేయాలని కాదు, వివాహం చేసుకోవాలని కాదు, లేకపోతే ఉన్నత స్థాయిలో నేను సెటిల్ అవ్వాలని కాదు, కానీ మారు మనసు చెందాలన్న ఆసక్తి నీలో ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఆసక్తిని మనం బిల్డప్ చేసుకోవాలి. ఏంటంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఈ లోకంలో మనం ఎంత పెద్ద పేరు సంపాదించుకున్నా కూడా ఈ మారు మనసు అనేది లేకపోతే కనుక దేవుని రాజ్యంలోనికి ఏమాత్రమో మనం ప్రవేశించాలి. కాబట్టి దేవుడు సమయం ఇస్తుండగానే ఆ సమయంని మనము గుర్తెరిగి మన జీవితాన్ని తిరిగి ఆయనకు సమర్పించుకొని నిజమైన మారు మనసు నాకు కావాలి ప్రభా అంటే ఆసక్తి నాలో పుట్టించు అని దేవుడిని అడిగితే దేవుడు అంటే అటువంటి ఆసక్తిని నీలో పుట్టిస్తాడు. నువ్వు విన్న ప్రసంగాలన్నీ నీకు జ్ఞాపకం చేస్తాడు. ఏ ప్రసంగాల చేత నువ్వు పట్టబడక ఆ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోక సరైన రీతిలో ఆ వాక్యానికి నువ్వు స్పందించక ఇంకా నీ మూర్ఖపు హృదయంతోనే నువ్వు ఇంకా కఠినాత్మగా ఉండిపోయినావేమో. దేవుడు అంటున్నాడు నేను మళ్ళీ నీకు తిరిగి జ్ఞాపకం చేసి నీలో ఆసక్తి ఉంటే ఆ మారు మనసు నేను నీకు అనుగ్రహిస్తాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ నిజమైన ఆసక్తిని దేవుని సన్నిధిలో మనం కనపరిస్తే దేవుడు నిజంగా ఆ మారు మనసు అనేది మనకి అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది, ఎవరు అందించలేనిది మారు మనసు. అది దేవుని ద్వారా మనకి అనుగ్రహింపబడేది. అందుకనే మన దేవుడు ఎవరంటే త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. తండ్రి తన కాలం ముందు తన పని చేసుకున్నాడు, కుమారుడు తన కాలం ముందు దేవుని తండ్రి యొక్క చిత్తము నెరవేర్చాడు. పరిశుధాత్మ యుగంలో ఉన్నాము. ఈ పరిశుధాత్మ యుగంలో ఉంటున్న మనము సంఘంలో ఈరోజు ఆసక్తిని కనపరిస్తే దేవుడు తప్పక పరిశుధాత్మని ద్వారా ఆయన మారు మనసుని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ అ డిజైర్. ఏమంటే ప్రభా గివ్ మీ అ ట్రూ హార్ట్ ఆఫ్ రిపెంటెన్స్. నిజమైన మార్పు చెందే హృదయాన్ని నాకు అనుగ్రహించు ప్రభా అని ఆసక్తి నీలో ఉంటాయి. ఆసక్తిని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు వెల్లడపరచగలితే, దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించగలితే, కన్నీళ్ళు పెట్టుకోగలితే, నువ్వు ఏ స్థితిలో ఉండాల్సింది ఏ స్థితికి దిగజారిపోయిన వారిని గుర్తించగలితే, ఆ గ్రహింపు నువ్వు కలిగి జీవించగలితే నీ ఆసక్తి కొద్ది దేవుడు మారు మనసు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అంతటా అందరూ మారాలి. ఒక ఆత్మ నశించడం కూడా దేవుని చిత్తము కాదు. కాబట్టి ఆసక్తిని కనపరిచి దేవుని సన్నిధిలో వేచి ఉండి దేవా ఆ నిజమైన మారు మనసు పొందుకొని అటు అనుభవాలు కూడా నేను నడుచుకునే కృపను నాకు దయచేయి, నా జీవితంలో నాకు అనుగ్రహించు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. ఈ రిపెంటెన్స్ అనే దానిలో ఒక 4-5 స్టెప్స్ మనం చూసుకుందాం. రిపెంటెన్స్ లీడ్స్ టు గాడ్స్ రెస్టరేషన్, ఫర్గివ్ అండ్ ప్యూరిఫైస్ us. కాబట్టి మారు మనసు ఏం చేస్తుందంటే మనము దేవునితోనే ఉన్న సావాసం ఏదైతే కోల్పోయినామో అది తిరిగి మనకి అనుగ్రహింపజేస్తుంది. అట్టి రీతిగానే మన పాపాలకి క్షమాపణ అనుగ్రహిస్తుంది. అట్టి రీతిగానే యేసు ప్రభు కార్చిన రక్తము చేత మనని పవిత్రులుగా చేస్తుందంట. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం అంటాడు కదా, తన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనని పవిత్రులుగా చేయును. కాబట్టి
ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం కానీ పవిత్రులుగా జీవించలేకపోతున్నాం. ఈరోజు పవిత్రులుగా జీవించాలి అంటే ఆయన కార్చిన రక్తము చేత మనము కడగబడాలి. అట్టి విశ్వాసము మనం ప్రదర్శించాలి దేవుని సన్నిధిలో. ఎస్ లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్, నేను పాపినయ్యా నీ సన్నిధికి వచ్చాను, నువ్వు కార్చిన రక్తము చేత నన్ను కడుగు ప్రభు, పవిత్రునిగా నన్ను చేయి ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం అనుగ్రహిస్తాడు. దేవా అని ఆయన వేడుకుంటే నువ్వు నాకు వద్దు అని తోసివేడు కానీ నా బిడ్డ అని ఆయన నేను చేర్చుకుంటాను. కాబట్టి తండ్రి కన్నా ఇచ్చిన ప్రేమ ఆయన, ఎందుకంటే తన ప్రాణాన్ని సైతం ఆయన లెక్క చేయక నిన్ను రక్షించుకునేదానికి, ఆ రక్షణ నీకు అనుగ్రహించడానికి తాను రిక్తులుగా మార్చుకొని భూమిపైకి దిగొచ్చి కల్వరి శిలువలో తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మనం ఒకటొకటి గుర్తించాలి. ఏంటంటే దేవుడు ఒకటే ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటంటే ఇంతకాలం నువ్వు జీవించవు సరే, కానీ ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు తిరిగి మళ్ళీ నా యొద్దకు రావాలి. నువ్వు నా యొద్దకు వస్తేనే నీకు మార్పు అనేది కలుగుతుంది అంటున్నాడు. సెక్రటరీ గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదువు. సెక్రటరీ గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. మనుషులనేమి కాబట్టి నీవు వారితో ఇట్లనుము, కాబట్టి నీవు వారితో ఇట్లా అనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని, నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చుచున్నాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఈరోజు మనం బహుశా అనుకుంటుండొచ్చు, దేవుని సన్నిధికి వచ్చాను కదా, ఆదివారం కదా, దేవుని దగ్గరకు వచ్చాను కదా, నేను దేవుని వైపు తిరుగున్నా అనుకుంటుండొచ్చు. ఇది దేవుని వైపు తిరగడం కాదండి. మందిరానికి రావడం అంటే దేవుని ఆరాధించడానికి వచ్చావు. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే నీ హృదయము ఈ లోకం మీద నుంచి నువ్వు తిప్పుకొని ఆయన మీద నిలిపేవాడిగా ఉండాలి. నీ హృదయము మార్పు చెందాలి. ఈ లోకము దాని ఆశల మీద నుంచి నీ మనసును తిప్పుకొని నీ మనసు దేవుని మీద నిలిపేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అంటాడు, ఏమని అంటున్నాడు అంటే రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ. ఈరోజు మనము దేవుని సన్నిధికి వచ్చాం కానీ వీ డిడ్ నాట్ రిటర్న్ టు హిమ్. కేవలము నామకార్థ క్రైస్తవ జీవితంలో మందిరానికి ఆదివారం వెళ్ళాలి కాబట్టి మందిరానికి వచ్చినాం, కానీ నిజంగా ఆయన వైపు మనం తిరిగి లేము. మనం ఏ వైపు తిరుగున్నాము? లోకం వైపు, లోక ఆశల వైపు మనం తిరిగి ఉన్నాం. ఈ లోకము లోక ఆశలు గతించిపోతాయి అని వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా గతించిపోకుండా ఉండడానికి మనము నేటికన్నా సమయం ఉన్నప్పుడు సమయాన్ని గుర్తెరిగి సమయాన్ని సద్వినియోగపరచుకొని మనము కానీ ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరిగే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సమయం ఉన్నది మనకి, ఇంకా సమయము మనకి అనుగ్రహింపబడుతుంది. ఇది ఏ కాలం అండి? పోయే కాలం కాదు, కృపాకాలం. పోయే కాలం రాకమునపే కృపాకాలంలో మనము కాపాడబడేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన మనము నిజంగా మన హృదయాలు ఆయన మీద నిలిపేదిగా, ఆయనని కోరుకునేదిగా, ఆయన రాజ్యంలో మనము చేరేవారిగా, అట్టి ఆసక్తిని అట్టి అపేక్షను మనము కనపరిచేవారిగా మనం ఉన్నప్పుడే ఆ రక్షణను మనము పొందుకుంటామని దేవుడు తెలుసు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చూడండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని యెహోవా సెలవీయగా అందరూ చాలా అక్కడ తెలియజేస్తున్నాడు కదా, మనం ఏం చేసినామంట? దేవుని కట్టడలన్నింటినీ త్రోసివేసి ఉన్నామంట. We listen to the word of God, but we don't obey the word of God. మనం వినేవారుగా ఉన్నాం కానీ దానికి లోబడి జీవించేవారుగా ఏమాత్రము లేదు. కానీ నేటికన్నా ఆయన ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారం నేను నడుచుకుంటా ప్రభు అని నిన్ను నువ్వు సిద్ధపరచుకొని అటు ఆసక్తిని నువ్వు కనపరిచి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి వేడుకుంటే కనుక, నువ్వు ఆయన వైపు తిరగలిగితే కనుక ఆయన నీ వైపు తిరుగుతాను అంటారు. అనగా దేవుడు సహాయము నీకు అనుగ్రహిస్తాను అని ఆయన తెలియదు. మనంతటా మనం రక్షణ పొందుకోలేము, రక్షింపబడలేము. కానీ ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, మన హృదయాన్ని ఆయన మీద నిలపగలుగుతామో, ఈ లోకంలో ఉన్న విధమైన వాటి మీద నుంచి మన మనసుని తీసేసి మన మనసుని ఆయన మీద నిలపగలుగుతామో, నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని నువ్వు నిరూపించుకోగలుగుతావో, దేవుడు అప్పుడు నీ వైపు తిరిగి ఆ సహాయాన్ని నీకు అనుగ్రహిస్తూ అంటున్నాడు. యెర్మయా గ్రంథము 15వ అధ్యాయము 19వ వాక్యం ఒకసారి చూడు.
కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిని నిలిచినట్లు నీవు నా సన్నిధిలో నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించుదును. నేను తిరిగి రప్పించును. కాబట్టి ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలంటే మనము ఏం చేయాలి? ఆయన తట్టు తిరిగేవారుగా ఉండాలి. ఈరోజు మనం బహుశా అనుకుంటుండొచ్చు ఏమనంటే ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అని అనుకుంటుంటాం. అవును, సంఘంగా సమాజంగా చూడడం మానద్దు అని చెప్పాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు మనందరము ప్రెసెంట్ అయి ఉన్నాం, హాజరు అయి ఉన్నాం. కానీ దేవుని ఎదుట నిల్చోవాలంటే మనం నిత్యంగా ఆయన వైపు తిరిగేవారుగా మనం ఉండాలి. వ్యక్తిగత జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘపరంగా మాట్లాడుతలేదు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నా వైపు తిరిగితే, నీ మనసుని నా మీద నిలబడితే నేను నీ వైపు తిరగడానికి ఇష్టపడతాను. ఎందుకంటే దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ వాడిలో ఉంటున్న పాపాన్ని ద్వేషిస్తాడు, లేక అసహించుకుంటాడు. కానీ పాపిని మాత్రము అసహించుకోడు, ద్వేషించాడు. పాపులని రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. వాక్యం చెప్తుంది కదా, యేసుప్రభు దేనికి వచ్చాడంట? నశించిన వాటిని వెతికి రక్షించడానికి మాత్రమే ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి మనము నిత్యంగా ఆయన వైపు తిరిగితే కనుక దేవుడు తప్పక మన వైపు తిరిగి ఆ సహాయాన్ని, అమూల్యమైన సహాయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అనగా నిజమైన మారు మనసు అనేది నువ్వు పొందుకునే కృపను, అటువంటి శక్తిని, అటువంటి గ్రహింపును దేవుడు, అటువంటి కన్నువిప్పును నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఫస్ట్ మాటగా మనం చూసుకున్నట్లయితే రిపెంటెన్స్ లెట్స్ గాడ్ రెస్టోర్ అండ్ ఫర్గివ్ అండ్ ప్యూరిఫైస్ us. కాబట్టి ఈ మారు మనసు అనేది దేవునితోని మన సావాసాన్ని పురిగొల్పుతుంది. అట్టి రీతిగానే మనకి క్షమాపణ అనుగ్రహిస్తుంది. అట్టి రీతిగానే మనని పవిత్రపరుస్తాను అని తెలియజేస్తున్నారు. రెండోదిగా మనం చూసుకుంటే రిపెంటెన్స్ హెల్ప్స్ us టు బీ హంబుల్. రిపెంటెన్స్, మారు మనసు అనేది ఒక వ్యక్తిలో ఉందా లేదా గుర్తించాలంటే ఆ వ్యక్తిలో ఒకటి గమనించాలి. ఏంటి తెలుసా? ఏ మనిషిలో అయితే తగ్గింపు ఉందో వాడు నిజమైన మారు మనసు చెందిన వ్యక్తిలో. కాబట్టి తగ్గింపు దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఎందుకంటే తను తాను తగ్గించుకున్నాడు నిన్ను రక్షించడానికి. ఆ తగ్గింపే మనలో లేకపోతే అంటే మనం నిజంగా మార్పు చెందని వారముగా ఉండిపోతూ ఉంటాము. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25-26 వాక్యాలు ఒకసారి చదువుతాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వాళ్ళకి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు ఎదురు వారికి మారు మనసు దయచేయను. మారు మనసు దయచేయండి. అందువలన సాతాను తన ఇష్టం చోటున ఉమ్. చెరపట్టిన మీరు వారి ఊరిలో నుండి తప్పించుకుని వారి ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని మేల్కొందురేమో అని ప్రభు యొక్క దాసులను ఉమ్, అట్టి వారిని సాత్వికముతో సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను వీటిని సహించువాడుగాను ఉండవలెను. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, దోసు అపోజ్ హిమ్ హి మస్ట్ జెంట్లీ ఇన్స్ట్రక్ట్. ఇప్పుడు దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు, చక్కగా వాక్యము చేత మనము ఆ గ్రహింపులోనికి వస్తున్నాము అని ఆయన కోపగించుకుంటలేదు మన మీద. ఆయన ప్రేమని చూపుతూ వాక్యము చేత వీళ్ళు మారతారు అని ఇంకా సమయాన్ని మనకి ఆయన అనుగ్రహిస్తున్నారు. కాబట్టి దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తుండగా మనం ఆ సమయాన్ని గుర్తించేవారుగా మనం ఉండాలి. ఈరోజు సమయము దాటిపోతుంది, రొల్లిపోతుంది. ఏది పోయినా కూడా ఈ లోకంలో సంపాదించుకోవచ్చు, కానీ సమయం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి దాన్ని తెచ్చుకోరు. అందుకని చెప్తా ఉంటారు కదా, టైమ్ ఇస్ ప్రెషియస్. సమయాన్ని పోనివ్వదు. భక్తుడు కూడా అంటారు కదా, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకు? దినాలు చెడ్డవి కనుక. ఈ చెడ్డ దినాల్లో మనం ఉంచున్నాము, దుష్టుడు చెలరైన దినాల్లో మనం ఉంచున్నాము. కాబట్టి మనకి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని మనం గుర్తించి నిజమైన మార్పు నాకు కావాలి ప్రభా, ఆ తగ్గింపు నువ్వు నాకు నేర్పించు, ఆ మారు మనసు అనే ఫలము నేను ఫలించే కృపను నాకు అనుగ్రహించు ప్రభా అని దేవుడిని మనం అడిగితే కనుక దేవుడు ఆ తగ్గింపు, ఆ మారు మనసు, ఆ ఫలము దేవుడు మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వాక్యం ఒకసారి చూడు. ఒకసారి చదువు మళ్ళా. అపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయ చూపునట. కాబట్టి దీన హృదయంతో మనం దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు దేవుని సహాయాన్ని మనము పొందుకుంటాము. దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి
దేవునికి కనపరిచే వారుగా అధీన మనసు ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని మనము పొందుకుంటాము అంటున్నాం. బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్ అంటున్నాం. వాటి తగ్గింపు గల వారికి కృప విస్తరింపబడుతుంది. మారు మనసు అనే ఫలమును ఒకవేళ ఫలించి ఉంటే కనుక తగ్గింపు అనేది నీలో ఇతరులు చూడగలుగుతారు. వాటి తగ్గింపు నీలో లేకపోతే కనుక నీ మనసు ఇంకా మారలేదు. అపహాసకుల్లాగానే నువ్వు ఉంటున్నావు. నాకేంటి, నువ్వేంటి చెప్పేది అని తిరుగుబాటు మాటలు మాట్లాడుతున్నావు, ఒగరుబట్టి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం నేర్చుకోవాలి అంటే తగ్గింపు నేర్చుకోవాలి. తగ్గింపు ఎప్పుడైతే మనం కలిగి జీవించగలుగుతామో, మనం తగ్గించుకుంటామో దేవుని సహాయాన్ని మనము పొందుకుంటాము అని తెలుసు. అది మారు మనసులో ఒక ఫలము అని దేవుడు తెలుసు. యాకోబు రాసిన పత్రిక 4:6 అంటాడు కదా, కాదు గాని అమ్మా కాదు గాని కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. But he gives more grace. That is why what the scripture says, God oppresses the proud but gives grace to the humble. తగ్గింపు గల వారికి ఆయన కృప చూపేవాడు. కాబట్టి తగ్గింపు అనేది మనము ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో మనము తగ్గించుకోవాలి. తాము తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చించే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆ తగ్గింపు అనేది ఈ మారు మనసులో ఒక మెట్టు అన్నమాట. ఆ తగ్గింపు దేవుడు మన దగ్గర నుంచి ఎంతగానో ఆశిస్తున్నాడు. మూడవగా మనం చూసుకున్నట్టయితే ఈ మారు మనసు ఏం చేస్తుందంటే మనలో ఉంటున్న అపవాది యొక్క క్రియలు తంత్రాలన్నిటి నుంచి మనని దూరపరుస్తుంది అని దేవుని వాక్యం చదివిస్తుంది. 4:7 చదవండి యాకోబు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. దాని తర్వాత దేవుని ఎదుట నుంచి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, విమర్శకులారా మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకోండి. మీరు హృదయము పరిశుద్ధపరచబడాలి అంటే నీ హృదయానికి కావాల్సిన సరిపడినట్ట దేవుని వాక్యము కావాలి. అప్పుడే యువర్ హార్ట్ విల్ బి ప్యూరిఫైడ్. వాక్యము చేత ఉత్క స్నానము చేయబడ్డామంటే వాక్యం చేత ప్రతినిత్యము మన హృదయాన్ని సరి చూసుకునే వారుగా మనం ఉండాలి. వాక్యము చేత మన హృదయాన్ని సరి చేసుకొని ఆయన సన్నిధిలో దాన్ని మనం అప్పగించుకునే వారుగా మనం ఉండాలి అంటారు. కాబట్టి అపవాదిని ఎదురించింది. ఎట్లా ఎదురిస్తాం అపవాదిని? ఎదిరించగలుగుతాము మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాం కదా, అపవాదిని ఎదిరించలేని వారుగా ఉంటున్నాం. ఎందుకంటే సరిపడినంత శక్తి, సరిపడినంత వాక్యము మనలో లేదు, బలము మనలో లేదు. అందుకనే వాడిని ఎదిరించలేని వారిగా మనం ఉంటాం. అందుకనే వాడు మన మీద ఆధిపత్యము చేస్తూ దేవుని సన్నిధి నుంచి, దేవుని కట్టడల నుంచి మనని దూరము ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఈ లోకపు ఆశలలో మనని వాడు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుడు అంటున్నాడు వాడిని ఎదిరించమంటున్నాడు. ఎట్లా ఎదిరించాలంటే ప్రార్థన శక్తి కావాలి. వాక్యం అనే ఖడ్గము మనకి కావాలి. ఎప్పుడైతే వాక్యము మనలో ఉంటుందో వాడు మన యొద్దకు రావడానికి భయపడుతూ ఉంటాడు. కాబట్టి వాడిని ఎదిరించాలా. ఈరోజు వాడిని ఎదిరించాలంటే బైబిల్ పట్టుకుంటే సరిపోదు. చాలా మంది రాత్రి పీడకలలు వస్తున్నాయి, నిద్ర పడతలేదంటే ఏం చేస్తారు? తల కింద బైబిల్ పెట్టుకుంటారు. నయం తల మీద పెట్టుకోలేదు. తల మీద పెట్టుకున్నా తల కింద పెట్టుకున్నా అది పని చేయదు. అది దేవుని వాక్యం. అది ఎక్కడ ఉండాలి? అది మన హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు అపవాదిని మనము ఎదిరించే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివి ఆ వాక్య ప్రకారం నేను జీవిస్తా ప్రభా, వాక్యం అనే ఖడ్గమునైనా నాకు ధరింపజేయ, అపవాదిని ఎదిరించే శక్తిని, కృపను నాకు అనుగ్రహించు అంటే అప్పుడు దేవుడు తప్పక ఆయన బిడ్డవు కనుక, ఆయన ఎంతో విశ్వసించవు కనుక, నిజమైన మార్పును చెంది ఆయన వేడుకుంటున్నావు కనుక దేవుడు అటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఈరోజు అపవాది పారిపోతాడు వచ్చి మన దగ్గర చేరుతున్నాడు. ఎక్కడ మనం అంటే అక్కడ వాడు ఉంటాడు తెలుసా? ఎక్కడ మనం అంటే అక్కడ వాడు ఉంటాడు. నువ్వు చేసిన పనులన్నీ దేవుడు ఎట్లా చూస్తున్నాడో అపవాది కూడా అంతే రీతిగా నేను గమనిస్తున్నాను. నువ్వు దేవుడి బిడ్డగా జీవిస్తున్నావా లేకపోతే లోక సంబంధిగా వాడి బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా అని వాడు ప్రతినిత్యము మనల్ని గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవుని వాక్యంని ధరింపజేసుకొని వాక్యం అనే ఖడ్గంని మనం కలిగి జీవిస్తూ వాడిని కానీ ఎదిరించగలిగితే వాడు మన దగ్గర నుంచి
పారిపోతాడు. అటు రీతిగానే మీ చేతులని పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. మన చేతులు కడగబడాలి అంటే మన చేతులు పాపంతో కూడినవి. అందుకనే భక్తుడు అంటాడు కదా, మీ పరిశుద్ధమైన చేతులు ఆయన సన్నిధిలో ఎత్తండి. మన చేతులు పరిశుద్ధపరచబడాలి. ఈరోజు మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు ఈ చేతులతో చేసి ఉంది. దేవుడు తన స్వరూపంలో చేసుకున్న మనుషులము ఈ చేతులతోని ఎన్నో భయంకరమైన పాపాలు చేసి ఉన్నాం. ఈరోజు నీ చేతులు పరిశుద్ధపరచబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఈ చేతుల్ని కడుక్కోమంటున్నాడు. ఇట్లా కడుక్కుంటాం, రోజు కడుక్కుంటాం. డెటాల్ హ్యాండ్ వాష్తోని, లేకపోతే లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్తోని, అన్నం తిన్నాక, అన్నం తినక ముందు, పండుకునేటప్పుడు, పండుకొని లేచినాక ప్రతిరోజు చేతులు అడుగుతాం. అది అట్టరీతిగా దేవుడు తెలియజేస్తాడు, నీలో ఉంటున్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టు, దాన్ని వదిలిపెట్టి పవిత్రమైన జీవితం నువ్వు జీవించు. దిమాన్సుకులారా, డబుల్ మైండెడ్ పీపుల్ వాళ్ళు వస్తారు. డబుల్ మైండెడ్ పీపుల్ అంటే ఎవరు అంటే ఆదివారం క్రైస్తులు, లేకపోతే శుక్రవారం క్రైస్తులు, శనివారం క్రైస్తులు అని కొత్త కొత్త వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు ఏంటంటే ఈ 3 దినాలు మాత్రమే వారంలో పరిశుద్ధుడా 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 అని పరిశుద్ధమైన దేవుడిని ఆరాధిస్తారు. తర్వాత అటు పోగానే పాపంలో జీవిస్తూ ఉంటారు. దిమన్సుకులు 2 మనసులు కలిగిన వారు కాబట్టి దిమన్సులుగా మనము ఉండకూడదు. మనము దేవుని మనసుని కలిగిన వారమై ఉండాలి అంటున్నాడు. అదే యాకోబు రాసిన, అదే యోహాను రాసిన మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదవండి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. కాబట్టి మొదటి నుంచి వాడు అబద్ధికుడు అంట. మీరు బైబిల్ ఏమని చెప్తున్నాడు కదా ప్రభు, యేసయ్య ఏం చెప్తున్నాడు కదా, మీరు అపవాది సంబంధులు, వాడి పనులే మీరు చేస్తున్నారు, వాడి పాపమే మీరు కలిగి జీవిస్తున్నారు అని సువార్తల్లో చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే వాడు మొదటి నుంచి, అంటే ఈ సృష్టి ప్రారంభింపబడ ముందు నుంచి వాడు పాపము చేస్తున్నాడు. నేటి వరకు కూడా దేవుని బిడ్డని దేవుని స్వరూపంలో చేసుకున్న వారిని కూడా ఆయన వాడు పాపంలోనే నడిపిస్తున్నాడు. కాబట్టి పాపం చేయు ప్రతివాడు అపవాది సంబంధి అనే వాక్యము శ్రమిస్తుంది. కాబట్టి పాపము ఏదైతే మనలో ఉంటుందో దాన్ని మనము తొలగించుకోవాలా, లేక విడిచిపెట్టాలా. మనంతటా మనం చేయలేము. కానీ దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రభువా ఈ పాపం నుంచి నాకు విడుదల కావాలి అని నువ్వు కన్నీళ్లతోని నువ్వు దేవుణ్ణి వేడుకోగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు వేసి ఉండగలిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆ భయంకరమైన అపవాది చేతి నుంచి ఆయన నిన్ను విడిపించగలుగుతాడు. నిన్ను రక్షణ బాటలో నీ జీవితాన్ని ఆయన స్థిరపరుస్తా అంటున్నాడు. యోహాను 8:44 అంటే ఒక మాట చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చబోచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంత తెలియజేస్తున్నా అంటే యోహాను సువార్త 8:44లో యు బిలాంగ్ టు యువర్ ఫాదర్ ద డెవిల్ అండ్ యు వాంట్ టు క్యారీ అవుట్ యువర్ ఫాదర్స్ డిజైర్. హీ వాస్ అ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్, నాట్ హోల్డింగ్ ద ట్రూత్, ఫర్ దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ హిమ్. కాబట్టి వాడిలో సత్యము లేదు. ఈరోజు మనలో కూడా వాక్యం లేకపోతే మనం కూడా అబద్ధికులం అయిపోతాము, వాడి సంబంధులుగా మార్చబడతాం. అందుకని మనము వాక్యాన్ని మన హృదయంలో మనము భద్రపరచుకొని దేవుని బిడ్డలుగా మనము ఒక గుర్తింపుని పొందాలి. వాక్యం అనే వెలుగు మనలో ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశీర్వది. యోహాను 10:10లో అంటాడు కదా, దొంగతనం చేయటకు హత్యను నాశనం చేయటకు వచ్చినాను కానీ దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకు సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. అపవాది ఎటువంటి స్వభావం కలిగిన వాడు, ఆయన ఎటువంటి స్వభావం కలిగిన వాడు క్లారిటీ ఇస్తున్నాడు. వాడు ముందు నుంచి హంతకుడు, వాడు హత్య చేయడానికి వస్తాడంట. అంటే మనిషిని నిత్య నాశనంలోనికి
నరకానికి వీడ్చుకొని వెళ్ళడానికి వాడు వస్తాడంట. మనిషి యొక్క తలంపులన్నింటి తారుమారు చేసేసి వాడు ఏం చేస్తాడంటే దేవుని సత్యవాక్యాన్ని దొంగిలించేసి అబద్ధంతోని మనిషిని నింపేస్తాడు. ఆ మనిషి అబద్ధంతో నింపబడినప్పుడు దేవుని మాటల్ని వాడు గుర్తెరగక, సత్యాన్ని వాడు అనుసరించక, వాడు అబద్ధంలోనే జీవిస్తూ ఒక రోజు నిత్య నాశనంలోనికి వాడు నడిపింపబడతాడు. అంతే రీతిగా కాక దేవుని వాక్యాన్ని మనం ధరింపజేసుకుని సత్యమందు మనము నడుచుకోగలిగితే, సత్యంని మనం అనుసరించగలిగితే ఆయన ఏమంటున్నాడు, నిత్య జీవంని ఎట్లా ఇస్తాడంట, సమృద్ధిగా ఇస్తాడంట, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇస్తాడంట. కాబట్టి లైఫ్ అనేది ఇది కాదు. మనిషికి మరణము అనేది అంతము కాదు. మరణము తర్వాత అసలు జీవితము ప్రారంభమవుతుంది. కాబట్టి మనిషి భూమిని విడిచిపెట్టినాక అసలు జీవితము ప్రారంభమైంది. కాబట్టి ఈ అసలు జీవితం మనం జీవించాలంటే కనుక మనం సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారమై ఉండాలి. మనము కానీ ఇంకా అబద్ధంలోనే ఉంటే మనం తప్పక నిత్య నాశనానికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని వాక్యము చేత ప్రతినిత్యము మనం వెలిగింపబడుతూ, మన మనోనేత్రాలు వెలిగింపబడుతూ నిజమైన మార్పు చెంది, ప్రభువా అపవాది యొక్క గొర్రెల నుంచి నన్ను విడిపించయ్యా, అపవాది యొక్క తంత్రాల నుంచి నన్ను తప్పించయ్యా, ఈ రక్షణ నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రతినిత్యము దేవుణ్ణి వేడుకోగలిగితే కనుక నిజమైన మారు మనసుతో దేవుని సన్నిధిలో వేచి ఉంటే కనుక దేవుడు తప్పక వాడి చేతిలో నుంచి తప్పిస్తాడు. 4వ మెట్టుగా మనం చూసుకున్నట్లయితే రిపెంటెన్స్ ఫ్రీస్ us ఫ్రమ్ ద టార్మెంట్ ఆఫ్ సిన్. మనం ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ రీడింగ్ చదువుకున్నాం కదా, దావీదు రాసిన కీర్తన 38వ అధ్యాయము 18 కాదు, ఒక్క నిమిషం, 18వ వాక్యం చదవండి. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా దోషం నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నది. కాబట్టి సిన్ ఆల్వేస్ ట్రబుల్స్ యూ. కాబట్టి పాపము ఒక మనిషిని ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఇబ్బంది కలిగిస్తుంటది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, వాడిని నిలకడగా ఉన్నది తొందర పెడుతూ ఉంటుంది, ఏం చేయాలో అయోమయ స్థితిలో వాడిని నడిపించేస్తుంటారు. కాబట్టి ఐఎమ్ ట్రబుల్డ్ బై మై సిన్ అని కీర్తనకారుడు చెప్తున్నాడు దావీదు. కాబట్టి పాపము మనలో ఉంటే నెమ్మది అనేది మనకి ఉండదు. ఈ పాపం ఎప్పుడైతే మనలోంచి మనం తొలగించుకుంటామో దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మది మనము ఆయన యుద్ధ నుంచి మనము పొందుకుంటాము అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ టార్మెంట్ ఆఫ్ సిన్ నుంచి ప్రతి ఒక్క దేవుని బిడ్డ విడుదల పొందుకోవాలి. ఆ బాధ నుంచి, పాపము కలుగు చేస్తున్న ఆ వేదన నుంచి ప్రతి ఒక్కరు విముక్తిని చెందాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. దానికి దేవుడు తెలియజేస్తుంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదవండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన అమ్మా, దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదుము. గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కానీ మనకు సమానుభావం లేడు కానీ సమస్త విషయములలో మన వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు మనము చేరుదాం. విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ we have to come to the throne of grace of God. దేవుని కృపా సింహాసనము యొద్దకు మనము ధైర్యముతో రావాలంట. ఏమనంటే ప్రభు నాకు విడుదల కలుగజేస్తాడు, ప్రభు నన్ను విడిపిస్తాడు, ఈ భయంకరమైన పాపము అనే దీని వేదన నుంచి నన్ను ఆయన తప్పిస్తాడు, ఆయన నెమ్మదిని నాకు అనుగ్రహిస్తాడు అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తాడు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అదే ఫిబ్రవరి రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వాక్యం ఒకసారి చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వాళ్ళని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి he is interceding on behalf of us. మన పక్షాన ఆయన యుద్ధము చేయుచున్నాడు, యాజ్యం ఆడుచున్నాడు. మనం సంపూర్ణమైన రక్షణలోకి నడిపింపబడాలి అని దేవుడు తండ్రి దగ్గర నేటికి కూడా కూర్చొని ఆయన విజ్ఞాపన ఆయన చేస్తున్నాను అని తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు పుట్ అవర్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభు నందు మనం సంపూర్ణమైన విశ్వాసము ధైర్యముతో ఆయన దగ్గరకు వచ్చి పాపిని అని ఒప్పుకొని
నిత్యముగా పశ్చాత్తాప హృదయంతో నువ్వు ఆయన దగ్గరికి రాగలితే నిన్ను త్రోసివేయడు కానీ ఆ నిత్య నాశనమైన కుటుంబంలో నుంచి ఆయన తప్పించి ఆ రక్షణ మాటలో నిన్ను ఆయన నడిపిస్తాను అని ఆయన తెలియజేస్తారు. అపోస్తుల కార్యాలు 3:19 ఒకసారి చదువుతున్నాను. ప్రభువు సముఖము నుండి ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో విశ్రాంతి కాలం వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. కాబట్టి repent then and turn to God so that your sins may be wiped out, that the time of refreshing may come from the Lord. కాబట్టి ఆ కాలము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ కాలం ఉన్నప్పుడే, మనకి ఈ సమయము అనుగ్రహింపబడినప్పుడే, ఈ కృపాకాలంలో మనం ఉంటున్నాం కదా, ఆ కృపాకాలము అంతము కాకమునిపే మనం దేవుని దగ్గరికి తిరిగి నిజమైన మార్మనసు చెందితే కనుక మన పాపాలన్నింటినైనా తుడిచివేస్తా అంటున్నాం. ఇప్పటి వరకు మనం అనుకుంటుండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకవేళ వాక్యం అనే అర్థాన్ని ముందు పెట్టుకొని మనం ఎంత పెద్ద భయంకరమైన పాపులను మనం గుర్తిస్తే కనుక వాక్యము అనే అర్థము మనకు తెలియజేస్తుంటది. ఏమని తెలుసా, నువ్వు ఏమాత్రము పరలోక రాజ్యంకి నువ్వు చేరలేవు. కానీ అదే వాక్యం తెలియజేస్తున్నది, నువ్వు ధైర్యంగా కృపాసింహాసనంకి నువ్వు చేరగలితే, నువ్వు నిత్యంగా ప్రభు దగ్గర ఒప్పుకోగలితే, నువ్వు నిత్యంగా పశ్చాత్తాపడగలితే, కన్నీళ్లు విడగలితే, అండ్ ఇఫ్ యూ రియలీ ఫీల్ సారీ ఫర్ యువర్ సిన్స్, ఈజ్ రెడీ టు ఫర్గివ్. ఆయన తప్పక మనని క్షమిస్తాడు. ఆ సమయాన్ని మనకి ఆయన అనుగ్రహిస్తాడు. మళ్ళా నిన్ను ఉత్తేజపరుస్తాడు. ఆయన ఆత్మతో నీ వాక్యంతో అయినా మళ్ళా నీకు తిరిగి ఆ వెలుగుని అనుగ్రహిస్తాడు. ఈరోజు వెలుగుని పోగొట్టుకున్నాం మనం. ఒకప్పుడు చీకట్లో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగుని చూసారు. ఈరోజు ఆశ్చర్యమైన వెలుగుని పొందుకున్న మనము చీకటి కమ్మి జీవిస్తున్నాం. ఆ వెలుగు మనలో లేకుండా చీకటి కమ్ముకున్నది. ఆ చీకటి నుంచి మనం మళ్ళీ విడుదల పొందుకోవాలంటే ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నీ వెలుగుతో నన్ను వెలిగించాలి, నాలో ఉన్న చీకటిని నువ్వు తొలగించేయాలి, రిఫ్రెష్ మీ లార్డ్ అని అడిగితే ప్రభు నిన్ను వాక్యము చేత, తన పరిశుద్ధాత్మ చేత నూతన పరుస్తాడు. నిజమైన మారు మనసు అనేది అనుగ్రహిస్తాడు. పత్రికల్లో తెలియజేస్తుగా దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణాకరమైన మారు మనసును కలుగు చేస్తున్నాడు. దైవ చిత్తానుసారం, గాడ్లీ సారో అనేది మనకు కావాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనము కలిగి జీవించే వారుగా ఉంటే ఆ నిజమైన ఉజ్జీవము, నిజమైన ఉత్తేజము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. వాక్యమున వెలుగుతాడు, మళ్ళీ మనని వెలిగిస్తాడు. మనలో ఉన్న చీకటిని తొలగిస్తాడు. వెలుగు సంబంధులుగా మనని ఆయన రక్షించుకొని కాపాడుకుంటాడు. అంత మాత్రమే కాక తన పరిశుద్ధ రాకడలో వెలుగు సంబంధులందరినీ ఆయన రాజ్యంలోనికి, ఆయన మధ్యాకాశంలో 7 సంవత్సరాల పెళ్లి విందులు ఆయన చేర్చుకుంటా అంటాడు. కాబట్టి ఈ యుద్ధ వాతావరణంలో ఉంటున్నాము, ఇంకా మార్పు చెందని క్రైస్తవులుగా ఒకవేళ ఉంటుంటే కనుక దిస్ ఇస్ ద టైం విచ్ గాడ్ హస్ గివెన్ us. దేవుడిచ్చిన సమయాన్ని మనము గుర్తెరిగి నిజమైన మార్పు చెంది, ఎందుకంటే ప్రభు ఏ క్షణమైనా ఏ నిమిషమైనా ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ ప్రభు యొక్క రాకడాన్ని బైబిల్ చెప్తున్నది. ఈ రాకడ 2 విధాలుగా మనము 2 కోణాల్లో మనం గమనిస్తున్నాం. ఒకటేమో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద రాప్చర్ ఇస్ రహస్య రాకడ. అది రహస్యంగా వస్తాడు. ఎవరి కోసం వస్తాడు? సంఘము కొరకు వస్తాడు. ఎవరు సంఘం అంటే వెలుగు సంబంధులు, వాక్యం అనే వెలుగులో నడుచుకునే వారి వరకు ఆయన రహస్య రాకడతో అసలు సంఘం ఎంత పడ్డది. మళ్ళా 2వ రాకడగా ఆయన సంఘముతోనే ఆయన దిగి రాబోతున్నాడు. దేనికి? ఈ భూమిని 1000 సంవత్సరాలు పరిపాలించడానికి. కాబట్టి ఈ పరిశుద్ధ రాకడలో మనం చేర్చబడాలి అంటే నిజమైన మార్పు చెందిన క్రైస్తవులుగా మనము ఉండాలి. అటు జీవితం మనం జీవించాలి. మనము దేవుని సన్నిధిలో నిరూపించుకొని యోగ్యులుగా, ప్రభా నేను కూడా మీ రాజ్యంలోనికి అర్హత కలిగిన వ్యక్తిని, ప్రభా మీ రక్తం చేత కడగబడ్డాను, సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాను, అపవాది సంబంధిగా నేను జీవించిన అప్పటికి కూడా మారు మనసు చెంది నీ బిడ్డగా నేను మార్పు చెందాను ప్రభా అని నువ్వు ఆయన దగ్గరకు వస్తే కనుక నిజమైన మార్పు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన వాళ్ళు కలుపుస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన సేన గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ సాయంత్రం కాలం పైన ప్రభా ఇటు రీతిగా ప్రభా ఈ పరిశుద్ధ నామంలో ఇటు రీతిగా కూడుకొని నీ నామంలోనైనా సేపునైనా గడపడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా,
రక్షణ పొందుకున్నామేమో ప్రభా, నిజమైన మార్పు చెందిన వారిగా మేము ఉంటున్నామేమోనైనా మమ్మల్ని ఒకసారి మేము జ్ఞాపకం చేసుకొని మరొకసారినైనా మరొక తరుణాన్నినైనా మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీ స్తోత్రాలు. మీరేనైనా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం అనే వెలుగు చేతనైనా మా మనోనేత్రాన్ని మీరు వెలిగించండి ప్రభా. సత్యంని అనుసరించే వారిగా ప్రభా, సత్యమందు నడుచుకునే వారిగా ప్రభా, మీ సత్యవాక్యాన్ని ప్రేమించి నీ కట్టడల ప్రకారం నేను మా జీవితాలను కొనసాగించుకునే కృపను, అటువంటి జ్ఞానాన్నినైనా మేము మాకు దయచేయండి ప్రభా. మీరు ఇచ్చిన రక్షణనైనా నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, మా చేతుల ఆరాధన దాన్ని కోల్పోకుండా ప్రభా, దాన్ని కాపాడుకునే కృపను దయచేయండి. నీకు విధేయులై ప్రభా, నీకు లోబడి ప్రభా, మమ్మల్ని మేము నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రభా, మీ శక్తిని పొందుకొని నేను అపవాదిని ఎదురించే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. మీ పరిశుద్ధ రాకడ కొరకునైనా మమ్మల్ని సిద్ధపరచండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. భయంకరమైన పరిస్థితులు కూడా మేము వెళ్తున్నాం ప్రభా. ఏ సమయంలో ఏమి జరగబోతుందో, ఏమి సంభవిస్తుందోనైనా మాకేదో తెలియదు కానీ ప్రభా, సమస్తం ఎరిగి ఉన్నవాడానికి వందనాలు ప్రభా. మమ్మల్ని మీరు ప్రేమించారు, కల్వరి శిలువలో మా కొరకు ప్రాణం అర్పించారు, రక్తాన్ని చిందించారు. మమ్మల్ని పవిత్రులుగా మార్చడానికి ప్రభా మీరు ఎంతగానో ఆశించేవారు. నేను కూడా ప్రభా మీ సన్నిధికి నేను ధైర్యంతో నుంచి ప్రభా ఈ పవిత్రమైన జీవితం జీవించే కృపను, మీ పూర్వకంగా మేము మార్చబడే కృపను మాకు దయచేయమని మీరు మాకు తోడుగా ఉన్నాయి. ప్రతిదినం మీ వాక్యం అనే వెలుగుతో వెలిగింపబడుతు ప్రభా. ప్రతిదినము మారు మనసు అనుభవాల్లో ప్రభా మీ వాక్యము చేత, నీ పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపింపబడుతు ప్రభా. మీ స్వరూపంలోనికి చేరేంత వరకు ప్రభా మీరేనైనా మీ వాక్యం చేత, మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించి మా జీవితాల ద్వారా నేను మీరే ఘనతమైన ప్రభావం పొందుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డలమైన మీ చేతులకు అప్పగిస్తున్నాను. దుష్టుడి యొక్క కంటి నుంచి బిడ్డలు మీరు తప్పించండి. మీ పరిశుద్ధాత్మతో బలపరిచి క్రీస్తు అనే బండ మీద స్థిరపరచుకున్నాను. మీ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు, తగిన పరిశుద్ధ అలంకరణనైనా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినాను. మా జీవితాల ద్వారా మీరే ఘనతమైన ప్రభావం పొందుకుంటున్నాము. నిన్న వాక్యాన్ని నేను కట్టి ఫలింపలేదు. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పలుకుతాను. అందరూ వేసుకుని పెట్టమంటే చిన్న పాట పాడు. దయగలిగిన మా యేసయ్య, నీకు స్తోత్రము 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 గానం చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన సాయంకాల సమయాన్ని దేవాలయంలోనే ఇంతవరకు నీలో ఆనందించటకు, నీ మాటలు విని అయ్యా నిన్ను స్తుతించటకు దేవ మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మనస్ఫూర్తిగా నాయన నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. నీ సన్నిధిని అనుభవించే కృపనిచ్చారు. అయ్యా మానకాన్ని సన్నిధిలో అయ్యా నాయన సంఘముగా కూడుకొని అయ్యా నువ్వు చేసిన మేలులకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయన కొనసాగే పంపించారు. మా ప్రయాణంలో మీరు తోడుగా ఉంటున్నారయ్యా. మా విశ్వాస ప్రయాణంలో ఇంతవరకు మీరు నడిపిస్తున్నారు. నీకు స్తోత్రాలు ప్రభు. ఎప్పటికప్పుడు నీ వాక్యం చాలా దిగా మమ్మల్ని హెచ్చరిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, ధైర్యపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలయ్యా. మాకున్నవాడు అనువాడము దేవ, ధైర్యపరిచిన దేవాది దేవ నీకు స్తోత్రాలు తెలియజేసుకున్నాము తండ్రి. నీవు మాట్లాడే ప్రతి మాట దేవా మా హృదయాలను ఇంకటి ఫలింపచేయండి. మారు మనసు నిమిత్తమై అయ్యా నీవు మాతో మాట్లాడి ఉన్నావయ్యా. ఇంకా మా హృదయాల్లో ఇక్కడ దేవా మేము మార్చుకోవాల్సిన స్వభావం ఇంకా ఉన్నది ప్రభువా. అధికరించి సహాయం దయచేయండి దేవా. నీకు లోబడి ఉండి అయ్యా అపవాదిని ఎదిరించాలంటే మాకు బలం ఎంతో అవసరం, శక్తి ఎంతో అవసరమయ్యా. అయ్యా కనికరించి సహాయం దయచేయండి అయ్యా. నీ నోట నా మాట నిలబడాలంటే అయినా కనికరించండి. నీ పిల్లల నోట నుండి నీ నోట నుండి తప్పిపోదని వాక్యం సెలవిస్తూ ఉండగా నాయన నీ మాట ప్రకారం అయ్యా మేము నడుచుకుంటూ నీ మాటకు విధేయత కలిగి నీ మాటకు దయచేయ్యా మేము కొనసాగే కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి. మారు మనసు హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. మా మనస్సులు మారాలి, మా బ్రతుకులు మారాలి, మా జీవితాలు మారాలి ప్రభువా. సహాయం దయచేయండి. ఇదిగోనైనా నీ రాకడ సమీపిస్తూ ఉండగా అయ్యా ఇదిగోనైనా జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయన వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగే కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి. సేవకులను బలపరచండి, సంఘాన్ని బలపరచండి, సంఘము చుట్టూ నీ కంచె వేయండి. నూతన ఆత్మను నడిపిస్తూ ఉండగా ఆ ఆత్మలు పట్టబడాలి. మారు మనసు పొందుకొని బాప్తీసు అనుభవంలోకి నడిపించబడాలి ప్రభువా. నీలో కట్టబడి, నీలో ఎదిగించబడి అనేక మందికి దీవెనకరంగా మార్చబడే కృప దయచేయండి అయ్యా. సహాయం దయచేయండి. సేవకులను బలపరిచి, ఆదరించి, ధైర్యపరచండి నాయన. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇవ్వండి. బిడ్డల ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి నాయన. అయ్యా బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన ఇదిగోనైనా నీ సేవలో బహుబలంగా మీరు వాడుకోండి. నీ కొరకు దేవా నాయన మన్నించమని ఆ పదవలే నీ కొరకు వాడుకోమని వేడుకుంటున్నాను అయ్యా.
ఇదిగో ప్రభు, ఇదిగో కుటుంబాన్ని దర్శించండి. తల్లి గారిని అయ్యా కుటుంబం చుట్టూ నీ కంచె వేసి బలపరచండి. ఇదిగో నైనా నీ బిడ్డలు దేవా ఆశ కలిగి వచ్చినారయ్యా, మీరు మాట్లాడారయ్యా, తృప్తిపరిచారయ్యా. ఇదిగో ఈ వారానికి కావలసిన ఆత్మీయ ఆహారంతో మీరు బలపరచండి. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వాక్యానుసారంగా ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ, ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు దేవా విధేయత కలిగి కొనసాగే కృప దయచేయండి. బిడ్డలు చేస్తున్న పనుల్లో తోడైనండి, ఉద్యోగాల్లో తోడైండి, ప్రయాణాల్లో తోడైండి. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని నిశ్చయముగా నీ బిడ్డలకు దయచేయండి నాయన. అయ్యా కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ బిడ్డలు దేవా కష్టాధ్యక్షులు తీసుకొచ్చిన ప్రతి కానుకలు దీవించి ఆశీర్వదించి రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి. ఇవ్వలేని బిడ్డలు దేవా మంచి ఆశీర్వాదంతో బలము దయచేయండి నాయన. ఈ రాజ్య వ్యాప్తి వరకు వాడుతూ ఉండగా కృప దయచేయమని వేడుకుంటూ ఈ రాత్రి కాలంలో బిడ్డలు ప్రయాణమై వెలుచుండగా గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటూ సహాయం దయచేయమని నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ చిన్ని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకను పొంది నామం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు